హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో గత రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరపు లేని వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల ప్రభావంతో రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి. ముఖ్యంగా వాహనదారుల ఇబ్బందులు వర్ణనాతీతం. కొన్ని చోట్ల చెట్లు విరిగి ఇళ్ల మీద వాహనాల మీద కూడా పడిపోయాయి. మరికొన్ని చోట్ల ప్రహారీ గోడలు సైతం విరిగిపోయాయి. భారీ వర్షాల కారణంగా డ్రైనేజ్లు నిండి రోడ్ల మీదకు వచ్చేస్తున్నాయి. రద్దీ ప్రాంతాలైన పంజాగుట్ట, బేగంపేట్, ముషీరాబాద్, హిమాయత్ నగర్, బోయిన్పల్లి వంటి పలు ప్రాంతాలు వర్షాలతో నిండిపోయాయి. వర్షం బీభత్సం ఏ రేంజ్లో ఉందో ఈ వీడియోలో చూడొచ్చు. మరోవైపు భారీ వర్షాల కారణంగా పలు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. నగరంలో ఈ వర్షం ప్రభావం మరో 3 రోజులు తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. మేడం, మా దుస్థితి ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే ఇక్కడ రెసిడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇంట్లోకి కూడా నేను వెళ్ళడం జరిగింది. 25 కేజీల బియ్యం సంచి కూడా ఇప్పుడు నానిపోయింది. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంత ఘోరంగా. మనం హార్ట్ ఆఫ్ ద సిటీ అంటారు. మన మోండా డివిజన్ కూతవేట్ల రైల్వే స్టేషన్ ఉంది. ఇంత మంచి అభివృద్ధి చెందుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్న లేన్స్ అన్ని చాలా దారుణంగా ఉన్నాయి. ఖచ్చితంగా శాంక్షన్స్ చేయాలి. ఇవన్నిటిని కూడా పర్మనెంట్ సొల్యూషన్స్ చేయాలని మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. నాలా బజార్లో కూడా కొంచెం చిన్నపాటు ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ చిత్రదర్గా దగ్గర మనం బాక్స్ డ్రైన్ కట్టడం జరిగింది ఒక 2-3 ఇయర్స్ కింద. సో అక్కడ కూడా కొంచెం చిన్న ఇబ్బందులు ఉన్నాయి. బట్ ప్రధానంగా అయితే మన రెజిమెంటల్ బజార్, 31 బస్ స్టాప్ ఎదురు, గురుద్వారా, ఇవన్నీ సెంటర్ సిటీలో ఇట్లాంటి ఇబ్బంది ఫేస్ చేయడం చాలా బాధాకరము. తప్పకుండా మేము అందరూ కూడా ప్రజలకు, మా రెసిడెంట్స్కి అదే హామీ ఇస్తున్నాము. దీన్ని ఫస్ట్ ప్రయారిటీగా దీన్ని రిజాల్వ్ చేస్తాము.